స్టూడియో సార్ పొద్దునుంచి ట్రెండ్స్ అన్ని గమనిస్తూనే ఉన్నాం. ముందుగా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, అంటే ఎన్డీఏ కూటమి ప్రభంజనం ఉంటుందని చెప్పినేసి నేషనల్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. అంటే ఆ ప్రభంజనం కనబడకపోయినా కానీ కొద్దిగా అంటే ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా కొద్దిగా ఎన్డీఏ కూటమి కాస్త ముందంజ వేసింది. ముఖ్యంగా ప్రముఖంగా మోదీ గారు అంటే వేసిందండి. అది ముందుకెళ్ళింది, ఇండియా అలయన్స్ ముందుకెళ్ళింది. ఎన్డీఏ అలయన్స్ వెనక్కి వచ్చేసింది అనమాట. 353 నుంచి కాస్త వెనక్కి వచ్చేసింది. సో ఈ పరిస్థితుల్లో మనకు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వారణాసిలో అంటే ఎన్డీఏని అంటే బీజేపీ పార్టీని సింగిల్ హ్యాండెడ్గా తీసుకెళ్లిన మోదీ గారు వెనకబడ్డారని చెప్పినది వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీరేమంటారండి? ఇది ఆశ్చర్యకరం, చాలా నాలాంటి వాళ్ళకైతే ఆనందకరంగా కూడా ఉందండి. డెఫినెట్గా తెలుగు జాతి బిడ్డలు ఎవరైనా ఉంటే ఇక్కడ జరిగిన అవమానానికి కానీ దక్షిణాది వర్గ అవమానాన్ని కానీ, ఎందుకంటే నన్ను ఉత్తరప్రదేశ్కి వెళ్ళి తెలంగాణ బిడ్డల గురించి మాట్లాడారండి. ఆయన స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణలో ఉన్న తెలుగు బిడ్డలే కదా, ఏ తెలంగాణ వాళ్ళే కాంగ్రెస్ అడ్డం పెట్టుకుని, ఏ తెలంగాణ వాళ్ళే అది ఇదే కర్ణాటక వాళ్ళే, వీళ్ళందరూ ఉత్తరప్రదేశ్ పీపుల్ని గాలి దేరే బూతులు చెప్తున్నారని మాట్లాడిన వ్యక్తి ఇంత విద్వేషాన్ని నరనరాన్ని దించుకుని నేను చెప్తున్నా, ఈ భారతదేశ చరిత్రలో పార్టీ అధ్యక్షుడు ఎంఐఎం మద్దతుపై మాట్లాడుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రజల మీద ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మీరు ఆ వీడియో కూడా ప్లే చేస్తే జనం బాగుండేదండి. ఎంత విద్వేషం నింపాల్సిన అవసరం ఏంటండి? తప్పు కదా, అబ్సల్యూట్ రాంగ్. ప్రధానమంత్రి పొజిషన్ పెద్ద ఏదో రోజున మేము వాజ్పేయి గారు కానీ లేదా నెహ్రూ గారు దట్ డోంట్ బిలీవ్ లైక్ దిస్. కానీ అలాంటిది వారణాసి ఎన్నికల కోసం వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతర ముఖ్యమంత్రులు కానీ అందరినీ తీసుకెళ్ళి వారణాసి దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఇవాళ స్మృతి ఇరానీ గారు కూడా వెనకంజలు ఉన్నారు. ఇది మేము మిగతాది ఎక్స్పెక్ట్ చేసినా సరే అక్కడ ఉత్తరప్రదేశ్లో మాత్రం ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సమాజ్వాదీ పార్టీ 33 స్థానాలు, కాంగ్రెస్, ఇవన్నీ కూడా వెళ్ళటం అబ్సల్యూట్లీ నాట్ ఎక్స్పెక్టెడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ రాజస్థాన్లో ఇంకొక వైచిత్రం అందరూ ఆలోచించాల్సింది. సరే, నేను వాళ్ళు అన్యాయం చేశారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి బడ్జెట్లో ఇవన్నీ ఉన్నాయి నాకు అవన్నీ పక్క నుంచి. ప్రధాన కారణం వెనకబడ్డానికి వారణాసిలో ఎప్పటి నుంచో అప్రతిహతంగా సాగుతున్నాడు, ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాడు, దేశవ్యాప్తంగా కూడా ఏమో చేశాను అని చెప్పినని ఇది బీజేపీని సింగిల్ హ్యాండెడ్గా ముందుకు తీసుకెళ్లారు కదండి. ఈసారి కూడా నాకు కంప్లీట్గా ట్రంపింగ్ మెజారిటీ 400+. సో మరి ఎందుకని వారణాసిలో ఆయన వెనకబడ్డానికి కారణం ఏముంటుంది, ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఆయన అక్కడికి వెళ్ళి మిగతా వాళ్ళు ఒరిస్సా వెళ్ళి బాహర్ వాలాయ్ మీ ఒరిస్సాకి అక్కడ స్థానికుల యొక్క ప్రాబల్యం. ఆయన గుజరాత్ నుంచి వెళ్ళారు కదండి. ఆయన గుజరాత్ నుంచి వెళ్ళి అక్కడ పెత్తనం చేస్తున్నారు అనుకునే ఉద్దేశంతో అపార్ట్ ఫ్రమ్ దట్ వారణాసిని బాగు చేయలేదని చెప్పలేదు. డెఫినెట్గా వారణాసి అభివృద్ధి కోసం ఆయన కష్టపడ్డారు. మిగతా పరిసర ప్రాంతాల నుంచి కూడా అక్కడ డైవర్ట్ చేసి పెట్టుకోవడం జరిగింది. కానీ షాక్ నాకు కాదండి, భారతీయ జనతా పార్టీని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా నిజంగా నేను అనుకుంటున్నాను ఈ విల్ కమ్ బ్యాక్ డెఫినెట్గా ఆయన విన్ అవుతారని భావిస్తున్నాను. డిఫరెంట్. కానీ రాజస్థాన్ చూడండి, రాజస్థాన్లో క్రితంసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అది రెండోసారి 24 సీట్లు బీజేపీకి, 1 సీట్ ఆర్ఎల్డీకి, వాళ్ళ మిత్రపక్షం అంటే 25-25. అంతకుముందు 25-25. ఈసారి బీజేపీ ఆధిపత్యంలో ఉంది. 11 స్థానాలు 25లో ప్లస్ వాళ్ళ మిగతా వాళ్ళకి 12 స్థానాలు ఇండియా కూటమికి వస్తుందంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. అలాగే జార్ఖండ్ కానీ, అలాగే గుజరాత్లో గత 2 టైమ్స్ ఇది హార్టిక్ అన్న 26 సీట్లకి 26 సీట్లు వచ్చింది. ఇవాళ సస్టైన్ జార్ఖండ్ కూడా మైనస్ ఉంది. సస్టైన్ ఇది ఎక్కడంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ స్వీప్ అండి. మోస్ట్ స్వీప్ అయింది. ప్లస్ ఛత్తీస్గఢ్లో కూడా దాదాపుగా, ఒరిస్సాలో కూడా స్వీప్ కనపడుతుందండి. ఇది 13-14 స్థానాలు అన్నారు. ఏదైతే నవీన్ కుమార్ పట్నాయక్ గారు ఈ దేశంలో అత్యధిక కాలం చేసే ముఖ్యమంత్రిగా పవన్ కుమార్ చాంగ్లీ గారు అన్నారు, ఇప్పుడు కనపట్లేదు. సత్య వెళ్ళిపోయిన అనుకోండి. ఇద్దరు తిట్టుకోలేదు. మోడీ గారు వీళ్ళిద్దరూ చాలా ఆప్యాయంగా కనపడి చూస్తున్నాను. పశ్చిమ బెంగాల్లో అయితే రౌటెడ్ అన్నారు, ఏది టీఎంసీ, బట్ ఇట్ హాస్ బ్యాక్ అండి. సీట్లు కొన్ని పెరిగినా సరే. అంటే మీరు అన్నట్టు అంటే మోదీ గారి స్పీచెస్ ఈ మధ్య చూసాము, మోస్ట్లీ డెవలప్మెంట్ వాటి గురించి మాట్లాడకుండా హేట్రెడ్ అనేసి ఎక్కువ కనిపిస్తుంది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. రాజస్థాన్ వెళ్ళి ముస్లిమ్స్ మీ ఇళ్లలోకి వస్తారు, మీరు తీసుకెళ్ళిపోతారు, నేను మంగళసూత్రాలు తెంపుకుపోతారు. ఇది చాలా అన్యాయం అండి. ఏ ప్రధానమంత్రి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్. బహుశా దేశంలో అనుకుంటున్నానండి ఈ నార్త్ ఇండియాలో వచ్చింది, కానీ సౌత్ ఇండియాలో ఆశ్చర్యకరంగా తెలుగు నాట ప్లీజ్ చేయండి. ఇవాళ తెలంగాణలో దాదాపు నెంబర్ 1 ప్లేస్లోకి బీజేపీ ఇప్పుడు చూపిస్తాను, కానీ బీజేపీ మార్చ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండేది. ఇది ట్రెమండస్. అపార్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ 4-5 అంటే 42 స్థానాల్లో
అవునండి. 42 ఉమ్మడి దాంట్లో తెలుగు రాష్ట్రం 42 స్థానాల్లో ఇక్కడ 8 అక్కడ 5 అంటే 11-12 స్థానం 25% పైన చేయటం అనేది రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ త్రిశూర్లో మనం చూస్తే మొట్టమొదటిసారి చరిత్రలో లెఫ్ట్ బేసిన్ అనుకునే కేరళలో క్రితంసారి ఏమైందంటే శశి థరూర్ గారి మీద సెకండ్ ప్లేస్కి వచ్చారండి. ఇవాళ ఒక ఫస్ట్ ప్లేస్లో ఆయన రావటం. తమిళనాడులో ఇవాళ పొన్ రాధాకృష్ణ గారని కన్యాకుమారి నుంచి నెగ్గారు. ఇవాళ మన ఎవరు అన్నామలై గారు